బులెటిన్ నెంబర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాలలో లోన్ల పేరుతో టోకరా పెట్టారు. అతి తక్కువ వడ్డీతో లోన్లు అంటూ బురుడి కొట్టించారు. మాయ మాటలు నమ్మి వేలకు వేలు కట్టి మోసపోయారు. ఒక్కొక్కరికి దగ్గర 5,000 వరకు వసూలు చేశారు. అనుమానం రాకుండా కొందరికి గ్రైండర్లు ఇచ్చారు. తర్వాత అధిక మంది డబ్బులు కట్టడంతో వాటితో ఉడాయించారు. మోసపోయామని గ్రహించుకున్న వారంతా పోలీసులను ఆశ్రయించారు. तो बुला जाओ राशि बुलाते नहीं మీకు కరెక్ట్ గా చేస్తే మీరు 10 మంది చెప్తారు, 10 మంది ఇంకో 10 మంది చెప్తారు. వాళ్ళందరూ కూడా బల్క్ చేశాడు. ये 3,500 दिए, इसको रेट आगो 5,000. నాకు గ్రైండర్ కానీ లేదు, వాళ్ళకైతే అది కానీ వచ్చింది. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. 50,000 ఇస్తాం, 2,500 కట్టాలని ఎలాగో చెప్పినారు. సర్లే అని మేమందరం 10 మంది ఇచ్చేసాము. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. బండి నెంబర్ ఉంది మా దగ్గర, అది కనుక్కోవాలని. 3,500 గ్రైండర్ ఉంది మా కాడ. 1,200 పోయినట్టు మాకి. ఈ రోజు కంతు ఇస్తామన్నాడు, రాలేదు ఆయన. మోసం చేసినట్టే. ఇంకా మొగుళ్ళతో తలకాయ నొప్పి అయిపోయింది. అందరు కలిసి మమ్మల్ని తిడుతున్నారు. పేటలో అవలాయ పాట అయిపోయింది. ఏమో కంతు ఇస్తామంటే నమ్మినాము, ఆయన అయ్యకుండా పోయినాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? బాధితుల తాజా పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఈరోజు నంద్యాలకు సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో అతి తక్కువ వడ్డీలతోనే లోన్లు అంటూ కొంతమంది కేటుగాళ్లు స్థానికంగా ఉన్నటువంటి మహిళలను బురిడి కొట్టించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసాం, ఇదే నంద్యాలకు సంబంధించినటువంటి కేంద్రంలో గుంటూరు కేంద్రంగా తమ కార్యాలయం ఉందంటూ అతి తక్కువ వడ్డీ రుణాలతోనే తమకు లోన్లు ఇస్తామంటూ కూడా వల వేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏదైతే స్లమ్ సంబంధించినటువంటి ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాలో ప్రజలతో కలిసి మమేకమై మొదట వారికి కొంతమేర అమౌంట్ డిపాజిట్ చేసుకొని వాటితో ఆ అమౌంట్ తో తమకు ఆ గ్రైండర్స్ కావచ్చు లేదా రైస్ సంబంధించినటువంటి కుక్కర్స్ అలాంటి వాటితో వారిని సన్నిహితంగా పెంచుకొని తమ ఏదైతే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలతో కొంత పరిచయాలు పెంచుకున్న తర్వాత ఈ యొక్క మొత్తానికి వారితో ఎక్కువ మొత్తంలో దండుకొని వల వేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి బాధితులు గతంలో అనేక సార్లు ఇప్పటికే బాధితులకు సంబంధించి 5,000 దాదాపుగా 20 మంది బాధితులు 5,000 రూపాయలు చెల్లించారు. చెల్లించిన తర్వాత తమకి అమౌంట్ లోన్ సంబంధించినటువంటి అమౌంట్ వస్తుంది, కొంతకాలం వేచి చూడాలి అంటూ చెప్పిన పరిస్థితులు. అయితే వారికి ఫోన్ చేసినా ఇప్పటికి కూడా స్పందించడం లేదు. తీరా స్పందించని పక్షంలో పోలీసులకు ఆశ్రయించడం జరిగింది. పోలీసులు దీన్ని కూడా కేసును నమోదు చేసుకొని బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో కూడా ఇదే నంద్యాలకు సంబంధించినటువంటి కేంద్రంలో విజయవాడ లేదా గుంటూరు సంబంధించినటువంటి స్థానాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఎక్కడైతే మోసపోతూ ఉండేటటువంటి స్లమ్ ఏరియాస్ అయితే ఉంటాయో వారికి గాలాలేస్తూ ఈ యొక్క వ్యాపారాన్ని యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఇలాంటి కేటుగాళ్లపై కొరడా చూపించాలి అంటూ కూడా బాధితులు కోరుతున్న పరిస్థితులు. థ్యాంక్ యూ శ్రీరామ్. బాగుంటుందా? बुला जाओ राशि बुलाते नहीं మీకు కరెక్ట్ గా చేస్తే మీరు 10 మంది చెప్తారు, 10 మంది ఇంకో 10 మంది చెప్తారు. వాళ్ళందరూ కూడా బల్క్ చేశాడు. బాగుంటుందా? ఇద్దరు వచ్చినారు సార్ మా ఏరియాకు. వచ్చినారు, వాళ్ళు ఏమన్నారంటే 10 మంది గ్రూప్ కార్యమ్మా, మీకు 50,000 లోన్ ఇస్తాం. 10,000 కాడ నుంచి 1,00,000 రూపాయల దాకా లోన్ ఉంది మాకు. దాంట్లో ఇన్సూరెన్స్ 2,000 పోతుందమ్మా, మీకు ఒక వస్తువు ఇస్తామన్నారు. ఆ వస్తువు 10 మంది తీసుకోవాలా, తీసుకున్నప్పుడు మీకు నమ్మకం దాన్ని కట్టుకుంటే వాటైతే మీకు లోన్ ఇస్తాము 50,000 అన్నారు. ఆ తర్వాత మేము 3,000 కట్టినాం సార్. ఆయన 10 మంది జమ అయ్యి 3,500 కట్టినాం. కట్టినాక ఆయన ఏం చేసినాడు, మళ్ళీ 2వ కంతు పెట్టినాడు. దానికి మేము 1,200 కట్టినాం సార్. 10 మంది గ్రూప్ అయినాము. మా ఊళ్ళు సంతకాలు పెట్టిస్తున్నారు, ఒక బాండ్ ఇచ్చినారు. ఏమంటే ఇంకా మాకు ఇచ్చాడు కదా అని మళ్ళీ నిన్న కానీ కట్టిస్తున్నాం సార్. డబ్బులు కట్టించుకొని వారం వాళ్ళు తిరగబట్టి 4 రోజులు అయింది. నేను లాస్ట్ రోజు ఇవాళ మాకు డబ్బులు ఇస్తా అన్నాడు 50,000. 18వ తారీఖు డబ్బులు ఇస్తా అన్నాడు.
ఇవాళ రెండు రేషన్ కార్డు జిరాక్స్, ఒకటి ఫోటో, ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకోండి అమ్మా, ఇలా డబ్బులు ఇస్తా అని చెప్పినాం. ఇంతవరకు మాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు. నిన్న పొద్దు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాం. ఇది మాకు గవర్నమెంట్ ఏమైనా న్యాయం చేయాలి.